హలో టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భానుశ్రీ రెడ్డి క్రియేటివ్స్. ఈరోజు నేను నా పట్టు శారీ కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ అయితే పట్టు శారీస్ అన్నీ అయితే ఇవి అండి. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ. ఎంగేజ్మెంట్లో పూజ అయిపోయిన తర్వాత ఈ శారీ అయితే కట్టుకున్నాను నేను. ఇది వచ్చేసి రెడ్ మొత్తం రెడ్డే, అక్కడక్కడ రెడ్ను గోల్డ్తో శారీలో డిజైన్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసి వైట్ పూసలు ఉంటాయి కదా, వైట్ పూసలు, అలానే జర్దోషితో చేశారు. ఇవన్నీ చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా వేసుకుంటే, బ్లౌజ్ విజయవాడలో బిసన్ రోడ్లో తెలిసిన షాప్ ఉంటే అక్కడైతే వర్క్ అక్కడే చేయించి అక్కడే స్టిచ్ చేయించాము. ఇది వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ అండి. మరీ అంత పెద్దగా ఉండదు, మరీ అంత చిన్నగా ఉండదు. పైన కనిపిస్తుంది కదా, అదంతా అయితే పళ్ళు పార్ట్. కింద వచ్చేసి లోపల శారీ మొత్తం ఇలా బుట్టీస్ అయితే ఉంటాయి. మరీ అంత పెద్దవి కాదు, మరీ అంత చిన్నవి కాదు, మీడియం సైజ్ బుట్టీస్ అయితే ఉంటాయి. బార్డర్ కూడా ఇది వచ్చేసి మరీ అంత పెద్ద బార్డర్ ఉండదు, మరీ అంత చిన్న బార్డర్ ఉండదు, మీడియం సైజ్ బార్డర్ అయితే ఉంటుంది. పైన చిన్న బార్డర్ ఉంటుంది, కింద కొంచెం మీడియం సైజ్ బార్డర్ అయితే ఉంటుంది. కాకపోతే శారీ మాత్రం ఫొటోస్కి వాటికైతే చాలా బాగుంటుందండి. ఇది మొత్తం దాని బ్లౌజ్, నా శారీ మీదకి వర్క్ అయితే ఈ విధంగా అయితే చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా పెళ్లి శారీ అండి. ఇది వచ్చేసి కాకపోతే దీన్ని కొంచెం ఐరన్ చేయించాలి, అందుకే అలా ఉంది. కాకపోతే కాంబినేషన్ అది కూడా బాగుంటుంది. బ్లౌజ్లో వచ్చేసి జర్దోషి, వైట్ స్టోన్, థ్రెడ్ వర్క్ 3 కలిసి అయితే ఉన్నాయండి. చాలా బాగుంటుంది. ఇది కూడా ఇది నేను యూజ్ చేశాను, దాని తర్వాత మొన్ననే యూజ్ చేశాను, అందుకే ఇంకా ఐరన్ చేయించలేదు. కాకపోతే ఇంకా వీడియో తీస్తున్నా కాబట్టి ఇంకా ఆ శారీ కూడా చూపించాలి కాబట్టి ఇంకా ఆ శారీ కూడా అయితే చూపించాను. పైనది మొత్తం పళ్ళు పార్ట్ అండి. ఇది పెద్ద బార్డర్ శారీని, ఒక సైడ్ చిన్న బార్డర్ వస్తుంది, ఇంకొక సైడ్ అయితే పెద్ద బార్డర్ వస్తుంది. ఐరన్ చేయించలేదు కాబట్టి ఇట్లా ఉంది. కాకపోతే చాలా బాగుంటుందండి కాంబినేషన్, పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషను. ఎంగేజ్మెంట్ శారీ అలానే పెళ్లి శారీ కొంచెం ఒకేలా ఉంటాయి బుట్టీస్ అవి. కాకపోతే మనం పర్టికులర్గా చూస్తే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి. కాకపోతే బుట్టీస్ అయితే ఉంటాయి రెండిటికి. ఇది పెద్ద బార్డర్, అది చిన్న బార్డర్, అంతే తేడా. ఇది వచ్చేసి ప్రతానం అయిపోయిన తర్వాత నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేప్పుడైతే ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఇది మొత్తం వైట్ స్టోన్ అయితే వస్తుంది. వైట్ స్టోను, థ్రెడ్ వర్క్, జర్దోషినేనండి ఇది కూడా. ఇది వచ్చేసి పికాక్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్, మనకి ఇట్లాగా పికాక్స్ వస్తాయి, 2 పికాక్స్. ఈ వర్క్ కూడా చాలా బాగుంటుందండి. అలానే మనకి హ్యాండ్ మీద కూడా ఇట్లా పికాక్స్ అయితే వస్తాయి, అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ అయితే వస్తాయి పికాక్స్ కింద. ఇది హ్యాండ్ వర్క్ కూడా పికాక్ అయితే వచ్చింది. అలానే పైపింగ్ పైన థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది. శారీ ఇది వచ్చేసి చిన్న బార్డర్ శారీ అండి. బిస్కెట్ కలర్ అండ్ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది దీనిలో. ఇది వచ్చేసి లోపల ఇది పళ్ళు పార్ట్ అండి. దీన్ని కూడా నేను ఐరన్ అయితే చేయించాలి. యూజ్ చేసిన తర్వాత ఇంకా ఐరన్ అయితే చేయించలేదు. ఇవన్నీ ఐరన్ చేయిస్తే చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి ఇట్లా శారీలో ఇట్లా అయితే ఫ్లవర్స్ అయితే ఉంటాయి, అక్కడక్కడ స్టార్స్ ఉండి ఫ్లవర్స్ అయితే ఉంటుంది శారీ మొత్తం. బార్డర్కి కూడా అక్కడక్కడ కొంచెం చమ్కీస్లా అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ శారీ. ఇది వచ్చేసి అత్తయ్య శారీ. ఇది అత్తయ్య మా పెళ్ళిలో అయితే కట్టుకున్నారు ఈ శారీని. దీనికి కూడా వైట్ స్టోను, థ్రెడ్ వర్క్ అండి. ఇదంతా జర్దోషి అయితే లేదు దీనిలో, వైట్ స్టోన్ థ్రెడ్ వర్క్. చాలా అంటే చాలా బాగుంటుంది వర్క్ కూడా. మధ్యలో అయితే పికాక్ అయితే వస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ వీడియోలో కనిపిస్తుంది బాగానే. అదేంటి పికాక్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది వచ్చేసి మెరూన్ అండ్ బ్లూ కలర్, అదొక రకమైన బ్లూ కలర్ అండి. కాకపోతే చాలా అంటే చాలా బాగుంటుంది శారీ. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది. మామూలుగా దీనికి కూడా కుచ్చులు అయితే సేమ్ ఫ్లవర్ వేసి మా మదర్ చేశారు. ఇది నా కుచ్చులన్నీ మా మదరే చేస్తారు, బాగా చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ చిన్న బార్డర్, ఇంకో సైడ్ అయితే పెద్ద బార్డర్. చాలా అంటే చాలా బాగుంటుందండి. పళ్ళు పార్ట్ అయితే ఇప్పుడు చూపిస్తాను. పళ్ళు పార్ట్ వచ్చేసి ఇది వచ్చింది. ఇది వచ్చేసి అత్తయ్య నా ఎంగేజ్మెంట్ శారీకి సెలెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడైతే అత్తయ్య ఈ శారీ అయితే తీసుకున్నారు పెళ్ళి కోసం అని చెప్పేసి. ఇంకా పెళ్ళిలో ఒకసారి కట్టుకున్నారు, ఇంకా మళ్ళీ ఇప్పటి వరకు అయితే దీన్ని అయితే
కట్టుకోలేదు, కాకపోతే చాలా బాగుంటుంది. ఫొటోస్కి వాటికి కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ. చూడ్డానికి బాగుంటుంది, మనం కట్టుకున్న కన్వీనియంట్గా ఉంటుంది, చాలాసేపు అయినా ఉంచుకోగలం ఇట్లాంటి శారీస్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్, లోపల వచ్చేసి మన బ్లూ కలర్ చిలుక పక్షులు ఆకులు అలాంటివి అయితే ఉంటుంది ఈ శారీలో. బాగుంటుంది ఈ శారీ కూడా. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా. బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ జర్దోషి అండ్ గోల్డ్ జర్దోషి అయితే ఉంటుంది మొత్తం. కాకపోతే వర్క్ ఇది జస్ట్ 2300 ఎంతో పడింది. చాలా అంటే చాలా రీజనబుల్ ఇది. అక్కడక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు ఫ్లవర్స్కి, చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. నేను హ్యాంగింగ్స్ ఎక్కువ నార్మల్వే పెట్టించుకుంటాయండి, ఎందుకంటే స్టోన్స్ అవి అయితే ఊడిపోతూ ఉంటాయి కాబట్టి వేస్ట్ అని చెప్పేసి నార్మల్గా అయితే పెట్టించుకుంటూ ఉంటాను. ఇది వచ్చేసి నా సీమంతం శారీ అండి, సీమంతం అప్పుడు కట్టుకున్న శారీ. ఇది కూడా నేను ఒక్కసారే కట్టుకున్నా, మళ్ళీ ఇంకోసారి అయితే కట్టుకోలేదు. సీమంతం రోజు కట్టుకున్నా అంతే, అది కూడా ఒక 3-4 hours కట్టుకున్నానేమో అంతే, ఇంక మళ్ళీ కట్టుకోవాలా. దీని కుచ్చెస్ వచ్చేసి తాబేలు అయితే ఉంటుంది కుచ్చులకి. ఆ స్టోన్స్ ఆ పూసలు వేయడం వల్లే అందమైతే వస్తుందండి దీనికి. తాబేలు అయితే ఉంటుంది. శారీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, ఫొటోస్కి కానీ లుక్ వైజ్ కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఇది కొంచెం వెయిట్ ఉంటుందండి ఈ శారీ. బార్డర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఈ శారీకి, చాలా బాగుంటాయి ఈ శారీ వచ్చేసి. అలానే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అత్తయ్య శారీ, ఉప్పాడ పట్టు శారీ అండి ఇది. ఇది వచ్చేసి ప్లెయిన్ వస్తుంది, బిస్కెట్ కలర్ కన్నా లైట్ కలర్ ఇది. లైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. లైట్ బిస్కెట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. చిన్న బార్డర్ వస్తుంది పైపింగ్ లాగా, అది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, అసలు ఈజీగా మనం క్యారీ చేయొచ్చు శారీని, కంఫర్ట్గా ఉంటుంది శారీ కట్టుకున్నా. అలానే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి భాను బర్త్డే, December 15th భాను బర్త్డే అండి. ఆ రోజు కట్టుకుందామని చెప్పేసి ఈ శారీని అయితే స్టిచ్ చేయించుకున్నాను ఈ శారీ తీసుకొని. ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషను, కొంచెం వర్క్ ఇది ఎక్కువగానే ఉంటుంది శారీ లోపల. ఆ పళ్ళు పార్ట్ అయితే అసలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి, మొత్తం పికాక్స్ అవి వస్తాయి, చాలా బాగుంటుంది. దీనికి కుచ్చులు వచ్చేసి ఏనుగులు అయితే చేశారు మా మదర్. ఇది కూడా చెప్పాను కదండి, మా మదర్ ఎక్కువ కుచ్చులు అవి మా శారీస్కి ఎక్కువ చేస్తుంటారు. బాగుంది ఇది కూడా శారీ, కాకపోతే ఇంకా కట్టుకోలేదు, కొత్తదే శారీ. దీని మీదకి వర్క్ బ్లౌజ్ వచ్చేసి నేను ఇట్లా అయితే స్టిచ్ చేయించుకున్నాను. వర్క్ బ్లౌజ్ అంటే సెట్ అయితే శారీ తర్వాత కట్టుకుందామని భాను బర్త్డేకి అయితే అనుకుంటున్నా. దానికి వర్క్ బ్లౌజ్ అయితే ఇట్లా ఈ డిజైన్ అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను. ఒక చోట వర్క్ చేయించుకొని నార్మల్ క్లాత్ ఇస్తే వాళ్ళే వర్క్ అయితే చేశారు. వర్క్ చేసి అలానే వేరే చోట అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఇది మొత్తం వచ్చేసి జర్దోషినే అండి, గోల్డ్ కలర్ జర్దోషి అండ్ అలానే థ్రెడ్ వర్క్ అయితే దీనిలో ఉంది. బ్యాక్ సైడ్ అలానే చిన్న చిన్న బుట్టీస్, చిన్న చిన్న ఫ్లవర్స్, అవి బుట్టీస్ కూడా కాదు, చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి దీనిలో. ఈ రెండు ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి. భాను బర్త్డేకి నేను భాను అయితే మదర్ అండ్ డాటర్ అవుట్ఫిట్ అయితే స్టిచ్ చేయించుకుంటున్నాము. అది కూడా నేను ఒక వ్లాగ్ అయితే చేస్తాను, భాను బర్త్డేకి అసలు ఏమేమి షాపింగ్ చేసామనేది. అట్లానే ఇది వచ్చేసి అత్తయ్య కట్టుకుందామని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నారు. ఇది కూడా ఆరెంజ్ కలర్ అండ్ కాపర్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది శారీ. పింక్ కలర్ బార్డర్ అండి దీనికి వచ్చేసి. ఇది కూడా ప్లెయిన్ బుట్టీస్ వస్తుంది, పళ్ళు అయితే చాలా బాగుంటుంది ఇది. దీనిలో బ్లౌజ్ పీస్ వచ్చేసి భానుకి అయితే ఫ్రాక్ అయితే కుట్టించాము, చాలా అంటే చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసి జర్దోషి అండి, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జర్దోషినే మొత్తం. అలానే స్టోన్స్ అయితే ఉంటుంది, హెవీ వర్క్ ఉంటుంది ఇది. శారీ అయితే చాలా బాగుంటుంది, లుక్ వైజ్ కూడా బాగుంటుంది, ఫొటోస్కి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది శారీ. అలానే ఇది వచ్చేసి మావయ్య గురువాయూర్ వెళ్ళినప్పుడు అయితే ఈ శారీ అయితే తీసుకొచ్చారు. దీని మీదకి నేను వర్క్ బ్లౌజ్ అయితే కుట్టించలేదు, జస్ట్ నార్మల్గా ఇలా క్లాత్ ఈ వర్క్ ఉంటుంది కదా
అలా డిజైనర్ బ్లౌజ్ అయితే తీసుకొని ఇట్లా అయితే స్టిచ్ చేయించేసాను. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. వైట్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్లా ఉంటుంది కొంచెం శారీ. లోపల ఇది వచ్చేసి పళ్ళు పాటలో వచ్చేసి మనకి సిల్వర్ కలర్ బోర్డర్లా వస్తుంది సన్నది. అలానే పికాక్స్ అయితే వస్తాయి. ఇది నేను పోయిన సంవత్సరం దీపావళికి అయితే ఈ శారీ అయితే కట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల ఇట్లా అయితే పికాక్స్ అయితే వస్తాయి. అలానే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తాయి ఈ శారీ. కాకపోతే శారీ చాలా అంటే చాలా పెద్దదండి. ఎంతలా ఉన్న వాళ్ళకైనా శారీ సరిపోతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ నేను టూర్ వెళ్ళినప్పుడైతే కంచిలో ఈ శారీ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నార్మల్గానే అంటే శారీలో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నా. ఇది కూడా లైట్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అక్కడక్కడ ఇలా కింద బోర్డర్లో పింక్ కలర్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. అసలు వెయిట్ అనేది ఉండదు ఈ శారీకి. చాలా అంటే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ శారీ అండి ఇది. లోపల శారీలో వచ్చేసి గ్రీన్ అంటే లీవ్స్ అయితే వచ్చాయి ఈ శారీలో. ఇది వచ్చేసి నేను సత్యనారాయణ వ్రతం ఉంటుంది కదా పెళ్ళప్పుడు, సత్యనారాయణ వ్రతంలో అయితే ఈ శారీ అయితే కట్టుకున్నాను అండి. లోపల ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వస్తుంది. పైనది మొత్తం పళ్ళు అండి. మీరు ఇదంతా పళ్ళు పార్ట్. లోపల అయితే ఇలా పింక్ కలర్ బోర్డర్, ఒక సైడ్ పెద్ద బోర్డర్, అలానే ఒక సైడ్ చిన్న బోర్డర్ అయితే వస్తుంది. ఈ విధంగా పింక్ కలర్ పళ్ళు అయితే వస్తుంది. బ్లౌజ్ కూడా పళ్ళునే. దీని మీద నేను బ్లౌజ్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అయితే నేను ఈ బ్లౌజ్ అయితే నా తలంబ్రాల చీర మీదది. తలంబ్రాల చీర అయితే పాడైపోయిందని చెప్పేసి ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అయితే పేరప్ చేసి ఇట్లా వాడేస్తున్నాను దీన్ని. ఇది కూడా బాగుంటుందండి శారీ. అంటే సింపుల్గా ఉంటుంది వర్క్. దేనికైనా కొన్ని సింపుల్ శారీస్కి ఇట్లా అయితే ఈ వర్క్ అయితే నేను వేసుకుంటాను. ఈ శారీ మీద కూడా అట్లానే వేసుకుంటా. ఇది వచ్చేసి అత్తయ్య శారీ అండి. ఇది అత్తయ్య కంచిలో అయితే తీసుకున్నారు. పెసర పచ్చ కలర్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్ అండి. ఇది పెసర గ్రీన్ కలర్ అండ్ ఇటుక రాయి కలర్. లోపల ఇది పళ్ళు పాట అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది అంతా మొత్తం ఇటుక రాయి కలర్ ఉంటుంది లోపలంతా. చాలా అంటే చాలా బాగుంటుంది శారీ కూడా. ఇది ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది ఈ శారీ. మనం వేసుకున్న అంటే కట్టుకున్నా సరే కన్వీనియంట్గా ఉంటుంది ఈ శారీ. చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ వచ్చేసి కొత్తదండి, ఇంకా స్టిచ్ చేయించుకోలేదు. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ కొంచెం గోల్డ్ అండ్ కాపర్ షేడ్ అయితే వస్తుంది దీనిలో. చాలా బాగుంటుంది. ఇది కూడా పెద్ద బార్డర్ శారీనే అండి. ఇది లోపల శారీ మొత్తం అండి. లోపల అయితే ఈ విధంగా వస్తుంది. ఇది మళ్ళీ మడత తీయడం ఎందుకని చెప్పేసి నార్మల్గా జస్ట్ అట్లా చూపిస్తున్నా. పైన అక్కడ కనిపిస్తుంది కదండి చిన్న చిన్న బుట్టీస్, అదైతే బ్లౌజ్ కింద వచ్చింది. ఇది ఇంకా స్టిచ్ చేయించలేదు. ఈ పైన మొత్తం పళ్ళు పార్ట్ అండి. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇది బాను అన్నప్రాసనకి అయితే ఈ శారీ అయితే నేను కట్టుకున్నా. ఈ పైది మొత్తం పళ్ళు పార్ట్ నుండి లోపలంతా శారీ ఆ విధంగా చిలకలు అయితే వస్తాయి. శారీస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.